బ్యాక్ టు మై ఛానల్ ఎన్వి డైరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇవాళ ఇంకొక మంచి రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. మనకు అస్సలు టైం లేనప్పుడు త్వరగా చేసుకునే కర్రీ ఎగ్ డ్రాప్ కర్రీ అనమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను కర్రీ కోసం అయితే 3 టొమాటోస్, 2 ఆనియన్స్ అండ్ కొద్దిగా చిల్లీస్ అయితే తీసుకున్నానమాట. ఇప్పుడు మనం ఈ వెజిటేబుల్స్ని ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసేసుకుందాం. సో ఇలాగా ఆనియన్స్, టొమాటోస్, పచ్చిమిర్చిని బాగా చాప్ చేసుకున్నాక ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాక కొద్దిగా ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక కొద్దిగా ఆవాలు అలాగే పచ్చి కరివేపాకు వేసేసుకోండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ కూడా వేసేసుకోండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక కొద్దిగా ఆయిల్లో బాగా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవైతే యాడ్ చేసేసుకోండి. ఈ కర్రీకి అయితే ఆనియన్స్, టొమాటోస్ కొద్దిగా ఎక్కువే పడతాయన్నమాట. కొద్దిగా క్వాంటిటీ చేసుకున్నా బట్ ఇవైతే ఎక్కువ వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేయడం వలన. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేయండి. ఇవన్నీ వేసేసాక కాసేపు బాగా కుక్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్నాక కుక్ చేసేసుకోండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ రెసిపీ. ఇవి జస్ట్ కుక్ అయితే సరిపోతుందన్నమాట. మనకు అస్సలు టైం లేనప్పుడు ఈ కర్రీ చేసేసుకోండి. ఎగ్ కర్రీ అంటే ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి కదా, సో ఆ టైం లేనప్పుడు ఈ కర్రీ అయితే ట్రై చేయండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూస్తే మ్యాక్సిమం టొమాటోస్ అండ్ ఆనియన్స్ అయితే చాలా వరకు కుక్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడైతే 1 బై 1 మనం స్పైసెస్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ ముందుగా తగినంత సాల్ట్ వేసేసుకోండి. మీరు ఇక్కడ రాళ్ళ ఉప్పు అయినా వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు. అండ్ అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి. రుచికి తగినంత కారం వేసేసుకోండి. మీ స్పైస్ లెవెల్స్ తగినంతగా. ఆల్రెడీ ముందుగానే మనం గ్రీన్ చిల్లీస్ వేసాం కదా, సో దాన్ని బట్టి మీరు ఇక్కడ కారం చూసి వేసేసుకోండి. అండ్ అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసేసుకోండి. ఇలాగా స్పైసెస్ పౌడర్ అంతా యాడ్ చేశాక కొద్దిగా బాగా మిక్స్ చేసేసుకోండి. బాగా కుక్ అయిన తర్వాత మీ క్వాంటిటీని బట్టి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ వాటర్ వేసాక బాగా కుక్ చేసేసుకోండి. లిడ్ ఓపెన్ చేసి చూస్తే వాటర్ అనేది ఇలా బాయిల్ అవుతూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ఇక్కడ ఎగ్స్ అయితే యాడ్ చేసేసుకోవచ్చు. నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సేమ్ అలాగే ఎగ్ని ఇలా బ్రేక్ చేసుకొని వేసేసుకోండి. అన్నీ ఒకే చోట ఎగ్స్ బ్రేక్ చేయకుండా గ్యాప్ ఇస్తూ ఎగ్స్ని అయితే ఇలా బ్రేక్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇలాగా బాగా ఎగ్స్ అన్నీ బ్రేక్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే మనం లిడ్ పెట్టి బాగా కుక్ చేసుకోవాలన్నమాట. మొత్తం కదిపేయదండి, మొత్తం కలిసిపోతుంది. సో ఇలాగా లో ఫ్లేమ్లోనే బాగా కుక్ చేసుకోండి. లిడ్ ఓపెన్ చేసి చూస్తే కొద్దిగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడైతే మనం ఒకవైపు బాగా కుక్ అయింది కదా, సో మనం ఇక్కడ ఇంకో వైపు కూడా ఫ్లిప్ చేసుకొని కుక్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, సో ఇలాగా మనం హాఫ్ కట్ చేసుకుంటూ ఫ్లిప్ చేసుకొని కుక్ చేసేసుకోండి. జస్ట్ మనం గరిటతో అలా అంటే మధ్యలో ఎగ్ అయితే కట్ అయిపోతుంది. సో మనం ఇలా ఈజీగా ఫ్లిప్ చేసేసుకోవచ్చు ఎగ్ని.
మనం ఈ కర్రీలో వాటర్ యాడ్ చేయకపోయినా పర్వాలేదు. వాటర్ లేకుండా కూడా మనం ఇలా ఎగ్‌ని అయితే బ్రేక్ చేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకు కొద్దిగా కర్రీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ అయితే వేసాననమాట. బట్ వాటర్ వేయకున్నా నో ప్రాబ్లమ్, అలానే చేసుకోవచ్చు. వాటర్ వేయకుండా చేస్తే ఇంకా కొద్దిగా టేస్టీగా ఉంటుంది. మనం ఇక్కడ కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే కర్రీ దించే ముందు కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. ఎంతో సింపుల్‌గా ఎగ్ డ్రాప్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. వేడి వేడి రైస్‌లో తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్, కమెంట్, షేర్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.